అడవి శేష్ మూవీస్ కి స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. కథల ఎంపికలో వైవిధ్యాన్ని ప్రదర్శించే శేష్ మూవీస్ కి ఎలాంటి టాక్ వచ్చినా సరే తన నటనకి మాత్రం ఫుల్ మార్క్స్ పడతాయి. శేష్ లేటెస్ట్ మూవీ డెకాయిట్. షాన్యాల్ డ్యూయల్ దర్శకుడిగా పరిచయమైన ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. మరో ప్రేమ కథ అనే ఉపశీర్షికతో వచ్చిన డెకాయిట్ ఎలా ఉంది? ప్రమోషనల్ కంటెంట్ తో హైప్ క్రియేట్ చేస్తున్న డెకాయిట్ మూవీ ఏప్రిల్ 10 శుక్రవారం థియేటర్లోకి వచ్చింది. సినిమా కథ ఏంటంటే హరిదాస్ ఖైదీగా ఎంట్రీ ఇస్తాడు. అత్యాచారం, హత్య కేసులో 15 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తాడు. ప్రేమించిన అమ్మాయి సరస్వతి చెప్పిన అబద్ధం కారణంగా ఎలాంటి తప్పు చేయకుండానే జైలుకెళ్తాడు. తన లైఫ్ తిరిగి కావాలని బలంగా అనుకున్న హరి జైల్లో పరిచయమైన ఇసాక్ బాయ్ని సహాయం చేయమంటాడు. జైలు గోడల నుంచి బయటకొచ్చిన హరి ప్రియురాలు సరస్వతిపై పగ తీర్చుకోవాలని ఫిక్స్ అవుతాడు. అలాంటి సమయంలో ఎదురైన సరస్వతి ఎలా ఉంది? ఇద్దరూ కలిసి ఎందుకు దొంగతనాలు చేయాల్సి వస్తుంది? చివరకు ఏమైంది? సరస్వతి అబద్ధం ఎందుకు చెప్పింది? హాస్పిటల్ అధినేత సల్మాన్ రెడ్డిగా ప్రకాష్ రాజు పాత్ర ఏంటి? ఎస్ఐ స్వామికి దొంగలు చిక్కారా? చివరకు ఏమైంది? ఇదే కథ. అడవిశేష సినిమాలో స్క్రీన్ ప్లే బాగుంటుంది. ఆడియన్స్ ని చివరి వరకు థియేటర్లో కూర్చోబెట్టేలా ఉంటుంది. ఈ సినిమాకి కూడా కథా స్క్రీన్ ప్లే అడవిశేషే డీల్ చేశాడు. కానీ తన గత కథలతో పోల్చుకుంటే కాస్త స్లోగా ఉన్నట్లే అనిపిస్తుంది. జైలు జీవితం నుంచి మొదలుపెట్టి ప్రేమ కథను రివీల్ చేస్తూ హరి సరస్వతి ప్రేమ కథకు ఎందుకు బ్రేకులు పడ్డాయి? హరి జైలుకి ఎందుకు వచ్చాడు అన్న కథతో ఫస్ట్ హాఫ్ అవుతుంది. జైలు నుంచి తప్పించుకున్నాక సరస్వతి పరిస్థితి చూసి చెల్లించిపోవటం, తనను ఇరికించినా కానీ లవర్కి హెల్ప్ చేయాలని అనుకోవటం, అందుకోసం పాటుపడే సీన్లు గతంలో చూసినట్లే అనిపిస్తాయి. ప్రేయస్ రావే లాంటి సినిమాలు గుర్తొస్తాయి. హరిని సరస్వతి జైలుకి ఎందుకు పంపించిందో తెలిపే సన్నివేశం సినిమాకి కొంత హైప్ ఇచ్చింది. ఓ ప్రేమ కథ అని ఇచ్చిన క్యాప్షన్ కి క్లైమాక్స్ న్యాయం చేసింది. 2.5 గంటల సినిమాలో ప్రేమ కథకు యాక్షన్ కి మధ్య నలిగింది. క్లైమాక్స్ లో ప్రేమ కథగా తేల్చారు. నటన విషయానికి వస్తే ఎలాంటి పాత్రలో అయినా అద్భుతం నటిస్తాడు అడవిశేష్. జైల్లో యాటిట్యూడ్, ప్రేమలో ఉన్నప్పుడు అమాయకంగా అదృశ్యం అనిపించాడు. సీతారామం సినిమా తర్వాత మృణాల్కి బలమైన పాత్ర పడింది. మృణాల్ నటనకి ఫుల్ మార్క్స్ వేస్తారు ప్రేక్షకులు. నటనలో శేష్, మృణాల్ పోటీ పడ్డారు. ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ లాంటి బలమైన నటులున్నా వారిని సరిగ్గా వాడుకోలేదనిపిస్తుంది. ప్రకాష్ రాజు పాత్రని బలంగా పరిచయం చేసి ఎండింగ్ లేకుండా వదిలేశారు. అనురాగ్ కశ్యప్ లాంటి నటుడికి ఇంకా బలమైన సీన్లు రాసుకోవచ్చు. సునీల్, ఝాన్సీ, అతుల్ కులకర్ణి ఎవరికి వారు నటించుకుంటూ వెళ్లారు. బీజిఎం బాగున్నా సాంగ్స్తో పెద్దగా మెప్పించలేకపోయాడు సంగీత దర్శకుడు భీమ్స్. నిర్మాత సుప్రియ ఖర్చు విషయంలో వెనకాడలేదు. ఫస్ట్ హాఫ్ మరింత బలంగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కరోనా టైంలో హాస్పిటల్స్ ప్రజల్ని దోచుకున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ అంశాన్ని కథ నడిపేందుకు వాడుకున్నారు కానీ ఇంపాక్ట్ క్రియేట్ కాలేదు. కథలో ప్రేమ ఉంది, స్క్రీన్ ప్లే, థ్రిల్ మూమెంట్స్ ఎక్కువ అనిపిస్తాయి. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్కి వెళ్తే అడవిశేష, మృణాల్ నటనను ఎంజాయ్ చేయొచ్చు.